రేపే చలో వీరవాసరానికి పిలుపునిచ్చిన ఆక్వా రైతులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. తిరుమలలో పర్యటించిన సీఎం చంద్రబాబు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు. అనంతరం 20 కోట్ల రూపాయలతో అత్యాధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీని ప్రారంభించారు. ఇందులోనే వాటర్, ఫుడ్, ముడిసరుకుల నాణ్యత పరీక్షలు చేయబోతున్నారు. అంతకుముందు సీఎం చంద్రబాబు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మనవడు దేవాంశ్ బర్త్డే సందర్భంగా శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం పాల్గొంది. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు చంద్రబాబు కుటుంబం స్వయంగా వడ్డించి ఆ తర్వాత వారు కూడా ప్రసాదాన్ని స్వీకరించారు. దేవాంశ్ పేరుతో ఒకరోజు అన్నదాన వితరణకు 44 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. వారి ఎఫెక్ట్తో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ మండిపడుతున్న ఏపీ ఆక్వా రైతులు రేపు చలో వీరవాసరానికి పిలుపునిచ్చారు. రేపు వీరవాసరంలో రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సమ్మిట్ జరగబోతోంది. ఆక్వా రంగ సంక్షోభ నివారణకు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబోతున్నారు. ఆక్వా రైతులు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు, ఆక్వా రైతుకు విద్యుత్ సబ్సిడీ, ఇతర సమస్యలపై చర్చిస్తారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి చనిపోయారు. అనారోగ్యంతో 2 నెలలుగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రేపు ఎర్రంబల్లిలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి టోల్ ప్లాజా వద్ద వైసీపీ నేతలు టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. తమ కారుకి టోల్ బారియర్ గేట్ అకస్మాత్తుగా అడ్డుపట్టడంతో ఎందుకు వేశారంటూ వైసీపీ నేతలు గొడవకు దిగారు. టోల్ ఫీ చెల్లించాలని చెప్పడంతో మర్రిపాడు మండల వైసీపీ నేత నారాయణ స్వామి, అతని అనుచరులు టోల్ సిబ్బందిపై దాడి చేశారు. ఏపీలో కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2 రోజులుగా ఎదురుగాలులతో కూడిన అకాల వర్షాలకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా అరటి, మొక్కజొన్న, మామిడి, వరి, వివిధ రకాల పంటలు నేలరాడడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి సాగు చేసుకున్న పంటలు చేతికొచ్చిన సమయంలో అకాల వర్షాలకు నేలమట్టమయ్యేంటూ రైతులంతా కన్నీరు మున్నీరవుతున్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఇసుకపల్లి బంగారుపాలెం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిర్బంధంలో ఉన్న బోట్లను ఎత్తుకెళ్లేందుకు తమిళనాడు జలాలకు సహకరించాలని స్థానిక మత్స్యకారులపై దాడికి దిగింది ఓ వర్గం. అక్రమంగా చేపలు పడుతున్నారని తమిళనాడు పాండిచ్చేరికి చెందిన 4 బోట్లను స్వాధీనం చేసుకున్నారు స్థానిక మత్స్యకారులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. మదికొల్లు బైపాస్ సమీపంలో చిరుత సంచరిస్తోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పొలం పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. అటవీ శాఖ అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కడప జిల్లాల్లోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.